హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో విశ్వంబర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెగాస్టార్ చిరంజీవి గారు తన రాబోయే చిత్రం విశ్వంబర గురించి వార్తల్లో నిలిచారు. ఈ చిత్రంలో ఆయనతో పాటు త్రిషా కృష్ణన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే షూటింగ్కి సంబంధించిన పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ఇది చిరంజీవి గారి అభిమానులకు సినిమా చూడడానికి మరింత ఆసక్తిని విపరీతంగా కలుగజేస్తోంది. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా ఎస్ ప్రకాష్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అతను 17 రకాల సెట్లను రూపొందించారట. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది ప్రస్తుతం టాలీవుడ్లో. అయితే సెట్ బాగుందా లేదా అనేది సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు నిర్ణయిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం 9 సెట్లలో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని మరో సమాచారం అందుతుంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా సెట్లు నిర్మించారట. మిగిలిన 8 సెట్లలో త్వరలో షూటింగ్ జరుపుకోనున్నట్టు సమాచారం. దాదాపు 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో విశ్వంబర సినిమాని రూపొందిస్తున్నారు మేకర్స్. ఇది సోషియో ఫ్యాంటసీ చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి గారితో పాటు త్రిషతో పాటు రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కూడా నటిస్తున్న విశేషం. ఈ చిత్రం జనవరి 10, 2025న థియేటర్లో విడుదల కానుంది. వశిష్ఠ మల్లాడి దర్శకత్వంలో విశ్వంబర సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి డైలాగ్స్ని సాయిమాధవ్ బుర్రా రాశారు. ఒక విశేషం ఏంటంటే ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రాన్ని తనదైన బాణీలతో తీర్చిదిద్దడం విశేషం. కీరవాణి గారు తన సంగీతానికి గాను ఆస్కార్ అవార్డు ఈ మధ్య గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్గా చోటా నాయుడు తన భుజాలపై ఉంది. కాగా ఈ చిత్రానికి కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ రామరెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్గా ఎస్ ప్రకాష్ పనిచేస్తున్నాడు. ఈ చిత్రం కోసం అతను 17 రకాల సెట్లను రూపొందించారట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.